నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో మొత్తానికి బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లుకి ఆమోదం ఎట్టకేలకు అసెంబ్లీలో లభించడం జరిగింది. దాంతో గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఇన్ని ఏళ్లుగా బీసీలను విస్మరించినటువంటి ప్రభుత్వాలు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో బీసీలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే విద్య కావచ్చు, మరొక పక్కన ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాముఖ్యతని బీసీ వర్గాలకు అందించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మెట్టు సాయి గారు. సో అన్న, చూస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన చాలా ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. చాలా ప్రభుత్వాలు పాలించినటువంటి పరిస్థితుల్లో బీసీలకి గత సర్కార్ విస్మరించడం జరిగింది. ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. సో ఎట్లా చూస్తారు అనేది మీరు బీసీ వర్గం నుంచి ఉన్నటువంటి మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞంలోనే బీసీ యొక్క సాధికత మీరు చూడొచ్చు. మాటల్లో ఉన్న ముఖ్యమంత్రిని చూడొచ్చు, చేతల్లో వచ్చే ముఖ్యమంత్రి చూడొచ్చు. చెప్పిన మాటని చేతల్లో చూపించే ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే. బీసీలకు ఇది స్వర్ణయుగం. 42% కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక ఎన్నికలు కానివ్వండి, 42%కి 1% తగ్గకుండా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మహేష్ గౌడ్ గారి సారథ్యంలో ముందుకెళ్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది దుర్మార్గులు కాళ్ళు పెట్టినా, ఏళ్ళు పెట్టినా ఇచ్చిన మాటని వెనుకకు తగ్గేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఒకసారి మాట ఇస్తే కమిట్మెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ప్రకారంగా ఇచ్చిన వ్యవస్థని రేపు వచ్చిన ప్రతి వారికి బీసీ నాయకత్వానికి పెంపొచ్చే విధంగా బీసీలు అంటే కేవలం ఒక వ్యవస్థగా కాకుండా ఒక బిగ్గెస్ట్ కాస్ట్గా ఒక బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్గా ఉండబోతున్నాము. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక బీసీ నాయకుడిగా ఒక మాట చెప్తున్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాము, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవయువ కలియుగ జ్యోతిరావు పూలే. ఇచ్చిన మాటని నెరవేర్చుకునే విధంగా, ఇచ్చిన ప్రతి మాటనికి అందుబాటులో వచ్చే విధంగా శాసనసభ అంటే దేవాలయం సాక్షిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని చెప్పి బీసీల నాయకత్వాన్ని పెంపొంచే విధంగా నేడు బిల్లు ప్రవేశపెట్టామంటే అది బీసీల యొక్క అభివృద్ధికి, బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పడానికి. దీనికన్నా దేశం ఏం కావాలి? తెలంగాణ రాష్ట్రము దేశానికి ఒక దిక్సూచి కాబోతుంది, ఒక మార్గదర్శనం కాబోతుంది. వారి యొక్క విలువల్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక సాధకతని దేశవ్యాప్తంగా తెలిపించే విధంగా బీసీల బిల్లు పెట్టినామంటే బీసీలు కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా, కాంగ్రెస్ అంటే బీసీల పక్షపాతిగా ఉండే విధంగా నేడు ఈరోజు స్వర్ణయుగానికి నాంది. మీరు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారినేమో జ్యోతిరావు పూలేతో పోలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో సో హరీష్ రావు గారు సైతం కూడా ఒక పక్కన వాళ్ళ మామ అయినటువంటి కేసీఆర్ని జాతిపిత అంటూ, అలాగే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ బూతుపిత అని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అరే ఇవి దొంగనా కొడుకులు, ఈ దొంగలు పచ్చి తాగుబోతూ తిరుగుబోతున్న కొడుకులు వీళ్ళు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తాగుబోతూ తిరుగుబోతోళ్ళు. ఎక్కడన్నా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎడితే ఈ కొడుకులే బయటకు వెళ్తారు కేసులలో. ఉదయం తెల్లవారు తాగి కూర్చొని తందనాలు ఈ కొడుకులు ఏమన్నా తెలుసా బీసీల కోసము? నీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? నీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? ఎప్పుడైనా నీ ముఖానికి నీ పార్టీలో బీసీ నాయకత్వం పెంపెత్తించినవా? ఎవరన్నా దొంగలని తీసుకుపోయి పెడితే ఫస్ట్ ఈ దొంగలు అంటారు. ఎప్పుడు మొదటి స్థానానికి రెండో స్థానానికి పోటీపడి ఇద్దరే దొంగతనాలకి. నేనంటే నేను ముందని చెప్పి ఇలాంటి లుచ్చాగాళ్ళు, ఇలాంటి ఫాల్తుగాలు మాత్రం మాకు వస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాలి గోడు సరిపోరు. మీరు నాయకత్వం అంటే నాయకత్వం చూపిస్తాము, మీలాంటి లుచ్చా పనులు మేము చేయలేము, మీలాంటి దగలకోరి మాటలు మేము మాట్లాడలేము, మీ దుర్గామైన చేయడం మేము చూడలేము. కాంగ్రెస్ పార్టీలా ఒకటే మాట, రేవంత్ రెడ్డి గారి మాట కాంగ్రెస్ పార్టీ మాట, మహేష్ కుమార్ గౌడ్ గారి మాట కాంగ్రెస్ పార్టీ మాట. మీలాగా కేటీఆర్ మాట, హరీష్ రావు మాట, కవిత మాట, కేసీఆర్ మాట, కేసీఆర్ అల్లుడు మాట, కేసీఆర్ బిడ్డ మాట, వాళ్ళ చిన్న కొడుకు మాట, ఇన్ని మాటలు కావాలి మాకేం అవసరం మీ మాటలు నీకే? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వసుదైక కుటుంబము, కల్లకూడ కుటుంబం కాదు తెలంగాణ రాష్ట్రం అంటే. తెలంగాణ రాష్ట్రం అంటే వసుదైక కుటుంబం.
అందరిలో ఉండాలి. పెదమావతి తెలవాలి, కల్లకుంట తారక రామారావు కావాలి, కల్లకుంట కవిత గారికి కావాలి, తన్ని హరీష్ రావు కావాలి, కల్లకుంట సంతోష్ గారు కావాలి. ఈ రావులకే కావాలి, మాకేం కావాలి? బీసీలకి ఏం కావాలి? బలిగిన వర్గాలకి ఏం కావాలి? అరే దొంగలు అంటే మీరే దొంగలు, పచ్చి దగాకోరు దొంగలు మీరే. తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాల గురించి నువ్వు, నీ బావమర్ది, నీ బావ ఇద్దరు దొంగల కొడుకులే మొదటి స్థానంలో ఉంటారు, రెండో స్థానంలో ఉంటారు. ఒక పక్కన ప్రజాపాలన అని చెప్తున్నటువంటి మీరు ఈ ప్రజాపాలనలో అరెస్టులు నిర్బంధాలు పెద్ద ఎత్తున అవుతా ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడంతో పాటు మొన్న కొంతమంది మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు ఆయన ములాఖాత్కు వెళ్ళినటువంటి పరిస్థితి. సో జర్నలిస్టులను కూడా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు ఒక పక్కన ఆందోళన చేస్తూ ఉన్నారు, మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తారు. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తారు? నేను మెట్ సాయి కుమార్, నేను జర్నలిజం చేశాను మై డియర్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నేను జర్నలిజం ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత పొలిటికల్కి వచ్చిన. జర్నలిజం యొక్క వ్యవస్థీకరణ ఎట్లుంటుంది, వారి వ్యవస్థలు ఏ విధంగా పనిచేయాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని బూతుమాల తింటే దాన్ని బీప్ చేయాలని చెప్పి ఇంతగానే లేకపోతే నేనే మాట్లాడతాను. ఒకటి పచ్చని వనం తులసి వనంలో కొంతమంది గంజాయి మొక్కలు ఉండడం వల్ల తులసి వనానికి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మన వాళ్ళు ఎవరు, బయటి వాళ్ళు ఎవరు, దొంగలు ఎవరు అని చెప్పే విధంగా మీరు జర్నలిజం చేస్తున్నారు, మన తెలుగులో పనిచేస్తున్నారు, తెలుగు వెలుగులో. కానీ కొంతమంది మీ పేరున ముసుగు పెట్టి మీలాంటి వాళ్ళని అపస్థిత వాళ్ళు చేస్తే మొత్తం సమాజానికి ఇబ్బంది కదా. అది చెప్పడం తప్ప. దొంగలను మోసేది మీరు, దొంగలను దాచిపెట్టేది మీరు, దొంగలని వారి యొక్క వ్యవస్థని కాపాడేది మీరు. కేటీఆర్, హరీష్ రావు గారు మీరు గురించి మాట్లాడితే దీనికన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అహంకారంతో వచ్చిన డబ్బుని ఈ విధంగా చూపిస్తున్నారా? మీ భర్తం ఓయూలో సైతం కూడా ఒక నిర్బంధాలు అవుతా ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నాయి వీసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో. సో కాంగ్రెస్ పార్టీ హస్తం లేకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సూచనలు లేకుండా వీసీ ఏ విధంగా సర్క్యులర్ జారీ చేస్తాడు అన్నటువంటిది కొంత వాదన వినబడతా ఉన్నది. సో ఎందుకు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం సమయంలో కూడా అది ఒక వేదిక అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ అనేది. సో అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, బ్యానర్లు కట్టొద్దు అన్నటువంటి ఆంక్షలు ఏంటి? దేనికి సంకేతం? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? ఆ విధమైనటువంటి సర్క్యులర్ని ఎందుకు జారీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది? కొంతమంది అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వచ్చి విద్యార్థుల రూపంలో ఎలాంటి ఇబ్బందులు చేయకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, బయటికి వెళ్తుంటాను, నాకు నిబంధనలు ఇంత నిబంధనలు అనేది అందరికి వర్తిస్తాయి, విద్యార్థులకు వర్తిస్తాయి, అందరికి వర్తిస్తాయి. ఆ నిబంధనలు వర్తించకుండా మేము ఇలా ఎట్లా వాళ్ళు చేస్తాము, ఏది వాళ్ళు ఉద్దేశం కాదు. మంచి కోసం, మానవత్వం కోసం, మంచి నిర్ణయం కోసం, మంచి భవిష్యత్తు కోసం వీసీ యొక్క నిర్ణయాలు ఉంటాయి. అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ప్రభుత్వం పాత్ర ఉండదు. వీసీ అనేది ఒక ప్రత్యేక యాజమాన్యము, గవర్నర్ ప్రాతిపదికన వచ్చే సిఫార్సు వచ్చే వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థని కాపాడేది ఎవరు? విద్యార్థి లోకానికి తెలిసినటువంటి ఒక వీసీ. అంటే విద్యార్థి ఉండాలి, ప్రొఫెసరే ఉండాలి, ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి యొక్క నిర్ణయాలు ఏంటంటే ఇంతకుముందు అందులో పనిచేసే వీసీ అదే ఉస్మానియా విద్యార్థి. అక్కడ ఎక్కడ మంచి అవుతుంది, ఎక్కడ చెడు అవుతుంది, ఎవరు వ్యక్తులు, ఎవరు ఆఘాంతక వ్యక్తులు, వారి యొక్క కర్తవ్యం అది. దాన్ని కూడా మా మీద ఇంకేస్తారు. ఆ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీ పని మేము అవుతామా? మీ పని మీరు చేస్తూ ఉండాలి కదా. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన యొక్క సుస్థిరమైన వ్యవస్థ. ఎవరికి హక్కులు వారికి ఉన్నాయి, ఎవరి హక్కులు ఎవరికి ఎత్తించరు. ఎవరైనా సంఘ వ్యతిరేకంగా విద్రోహ శక్తులుగా ఉపయోగిస్తే వాళ్ళు పోలీసు చూస్తున్నది, అంత వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అంత వ్యవస్థ ఉంది. వాటి దగ్గర వీడియో కెమెరాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. ధన్యవాదాలు. రానున్నటువంటి 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే, మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఇదే గాంధీ భవన్కి రాహుల్ గాంధీ తల్లి విగ్రహం అంటూ ఒక పక్కన సెక్రటరీలో పెట్టినటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఉద్దేశిస్తూ అన్నటువంటి మాటలు, అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం కూడా గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నాడు. కేటీఆర్కి మధ్య భ్రమించింది. తెలంగాణ తల్లిని అవమానిస్తాడు, దేశం కోసం పాలించడం రాజీవ్ గాంధీ అవమానిస్తాడు. కేసీఆర్కి మతి పోయింది అధికారం పోతే. కేటీఆర్కి బదులు తెలంగాణ బదులు బుద్ధి చెప్పి చెంప చెల్లుమని 36 పనులు బయటకు వచ్చే విధంగా ఇంకా ముడ్డి మీద కాల్చి పెట్టినా కూడా ఇంకా అదే అహంకారంతో ఉన్నారు. ఈసారి మూతి మీద పెడతారు మీకు వాతలు. ఇంత అహంకారం మాట్లాడతారా? ఇదేనా మీకు నేర్పించింది సంస్కృతి? ఈసారి వాత తీసి సీకి ఎర్ర చేసి మూతి మీద పెడతాం. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెడతారు. తెలంగాణ తల్లి అవమానిస్తావు, అంతే అహంకారమా నీకు? మనిషి కాదా? రక్తం లేదా? తెలంగాణ రక్తం రాగా నీకు? తెలంగాణ సంస్కృతిని చంపింది మీరు నాన్న.
తెలంగాణ పదాన్ని చంపింది మీరు, తెలంగాణ కుటుంబాలను అవమానపరిచింది మీరు, తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవస్థను కాపాడకుండా దాన్ని భక్షపరిచింది మీరు. గత 10 ఏళ్ళుగా మీరు చేసినటువంటి అగంతాలు అన్నీ కావా? ఇలాంటి దుర్మార్గులను చెర నుంచి కాపాడిందే రేవంత్ రెడ్డి. దుర్మార్గులారా మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసి దొంగలారా మీరు దోచుకొని మీ బావమతులకు, మీ అమ్మలకు, మీ తమ్ముళ్ళకు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు వచ్చి ముందుకొచ్చి కవిత మాట్లాడుతురా? సిగ్గు లేదా మీకు? తెలంగాణ తల్లిని అవమానపరుస్తారా మీరు? తెలంగాణ పదాన్ని ఎవరు ఇబ్బంది పెట్టారు? టీఆర్ఎస్ పార్టీ బేస్ ఎందుకు అయింది? అది మాట్లాడే ముందు దుర్మార్గుడా. తెలంగాణ తల్లి కానీ రాజీవ్ గాంధీ దగ్గర కానీ ముట్టుకుంటే భస్మం అయిపోతావు, ముక్కలు అయిపోతావు. రాసి పెట్టుకొని ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బట్టగాల్సి మీదేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలన్నటువంటి